Though I don't understand it, I will worship with my pain. You are God, you are worthy, you are with me all the way. While I wait, I will worship, Lord, I worship your name. Though I don't have all the answers, still I trust you all the same. Praise the Lord. God is good and God is at work. దేవుడు మంచివాడు కదా, దేవుడు తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. Hearing such wonderful things that God is doing in our midst, మరి దేవుడు చేసే అద్భుతమైన కార్యాల గురించి వింటూ ఉన్నప్పుడు I feel excited and we feel that we must serve God. కాబట్టి నాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది, ఇంకా దేవుని బాగా సేవించాలనే ఆశ కలుగుతూ ఉంది. Everybody serves in different ways. కదా, అందరూ కూడా రకరకాలుగా దేవుని సేవిస్తూ ఉంటారు. Not all are the same kind of a call. ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధమైన పిలుపు ఉండదు. Each one has different call. మరి దేవుడు ఒక్కొక్క పని కోసం పిలుస్తూ ఉంటాడు. And what we are good at, God calls that కాబట్టి actually. మనం ఏదైతే మనం చేయగలుగుతామో, ఏది మనకి సాధ్యమో దాన్ని బట్టి దేవుడు మనల్ని పిలుస్తూ In the ఉంటాడు. sense we may not even know that we are good at that thing. కొన్నిసార్లు మనకు తెలియదు ఆ విషయంలో మనం మంచిగా ఉన్నాము But he అని. knows. కానీ మనం ఎక్కడ మనకి సామర్థ్యం Like ఉందో the way దేవుడికి he తెలుసు. called Gideon. మరి గిద్యోని ఏ విధంగా దేవుడు పిలిచాడో ఆ విధంగా When he was hiding inside and doing his work. ఆయన తన పని చేసుకుంటూ దాదాపుగా దాక్కుని In the ఉన్నప్పుడు wine press doing the work of the wheat, threshing wheat. అక్కడ ద్రాక్ష గానుగలో ఉండి ఆ యొక్క గోధుమల పని చేస్తూ But ఉన్నప్పుడు God called him a man of great valor. కాబట్టి ఒక గొప్ప దైవజనుడు, గొప్ప శక్తిమంతుడు అని చెప్పి పిలుస్తాడు ఆయన. Even Gideon was surprised hearing that. ఆ మాట అనగానే గిద్యోనికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. He himself did not know that he had that kind of a thing inside of him. ఆయన లోపల అటువంటి బలం ఉన్నదనే విషయం గిద్యోనికి కూడా తెలియదు. Hallelujah. Hallelujah. God is good. దేవుడు మంచివాడు కదా. And I was thinking, how can I serve God? కాబట్టి నేను ఏ విధంగా దేవుని సేవ చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. Of course, I am in the full-time ministry. నేను పూర్తిగా దేవుని సేవలో ఉన్నమాట వాస్తవమే. And I'm pastoring along with Pastor Sushruth. పాస్టర్ సుశృత్ గారితో కలిసి నేను పాస్టర్గా కూడా ఉన్నాను. But then I came across one particular verse. కానీ ఒక మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది. And that actually touched me and made me look at serving God in a different angle. కాబట్టి ఆ మాట నాకు వచ్చినప్పుడు అది నా హృదయాన్ని తాకింది. మరి దేవుని సేవ విషయంలో కొత్త ఆలోచనలు నాకు వచ్చాయి. When Jesus was born, మరి యేసు వారు జన్మించినప్పుడు and he was brought as a babe into the synagogue, in the temple. ఆ యొక్క ఆలయంలోనికి ఆయన ఒక చిన్న బాలుడిగా తీసుకుని వచ్చారు. Prophetess Anna appears there. She comes there. అక్కడ ఒక ప్రవక్తి అన్నా ఉంది, ఆమె అక్కడికి వస్తుంది. You know what it is mentioned about Prophetess Anna? ఆమె గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా మీకు? That she served God with fasting and prayer. కాబట్టి ఉపవాసముతో ప్రార్థనతో ఆమె దేవుని సేవించింది అని రాయబడింది. When you are fasting, it is a kind of serving God. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా అది దేవుని సేవలో భాగమే. Just preaching, teaching and prophesying, that is not just the thing that you are called for. కాబట్టి వాక్యాన్ని ప్రకటించడము, బోధించడము, ప్రవచనాలు చెప్పడం ఇవి మాత్రమే కాదు. కానీ But when you serve God, when you fast, you are serving God. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని సేవిస్తున్నావు. When you are praying, you are serving God. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సేవిస్తూ ఉన్నావు. Many times we think fasting and prayer is one thing. కాబట్టి చాలాసార్లు అంటే ఉపవాసము, ప్రార్థన ఇవన్నీ ఒక విషయం అనుకుంటాము. But here it very clearly says, serve God with fasting and prayer. కాబట్టి ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సేవించింది అని వ్రాయబడింది. Fasting is separate from prayer. కాబట్టి ఉపవాసం అనేది ప్రార్థనలో, అది ప్రార్థనకి కొంచెం వేరుగా ఉంది. Most of the time we combine both together. చాలాసార్లు రెండు కలిపి మనం మాట్లాడుతూ ఉంటాము. But fasting is not necessarily connected with the prayer. కాబట్టి మరి ఉపవాసం అంటే అది ప్రార్థనతో మనం జత కలిపి చూడాల్సిన అవసరం లేదు. In the book of Isaiah chapter 58, యెషయా గ్రంథము 55లో రాయబడిన మాట ఏంటి God అంటే talks about fasting. అక్కడ ఉపవాసాన్ని గురించి దేవుడు చెప్తాడు కొన్ని మాటలు. Is this the kind of fasting I have chosen? ఇటువంటి ఉపవాసాన్ని నేను కోరుతున్నానా అంటాడు. And what is the kind of fasting he talks about there?
ఎటువంటి ఉపవాసాన్ని ఆయన అక్కడ కోరుతూ ఉన్నాడు? Is it like, a day for a man to afflict his soul or to bow down his head like a bulrush and to spread out sackcloth and ashes? Would he call this a fast and an acceptable day to the Lord? Verse 5. 55. Isaiah chapter 58, verse 5. 5వ వచనము. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? So God talks about what kind of fasting. కాబట్టి ఎటువంటి ఉపవాసం అంటే ఏంటి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ And ఉన్నాడు. he has several things he has mentioned there. ఇక్కడ చాలా విషయాలు దాని గురించి వ్రాయబడి ఉన్నాయి. But one thing about the fasting which I want to express before you మరి నేను మీ ముందు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటి ఉపవాసాన్ని గురించి? is verse 13. 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. If you turn your foot from the Sabbath, from doing your pleasure on my holy day, and call the Sabbath a delight, the holy day of the Lord honorable, and shall honor him, not doing your own ways, nor finding your own pleasure, nor speaking your own words. 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల అన్న మాట అక్కడ చూస్తూ ఉన్నాం. When you're fasting, you're actually declaring that day holy. అనగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క దినాన్ని పరిశుద్ధంగా నువ్వు చేయాలని ఆశిస్తూ Or ఉన్నావు, that time holy. లేదా ఆ సమయాన్ని నువ్వు ప్రతిష్ఠితంగా భావిస్తూ ఉన్నావు. Where you are keeping your ways and your delights aside. కాబట్టి నీ యొక్క ఆశలు కానీ నీకు సంతోషించే అవన్నీ కూడా పక్కన పెడుతూ ఉన్నావు. But delighting in his ways. దేవుని యొక్క మార్గాల్లో నువ్వు సంతోషిస్తూ ఉన్నావు. Delighting in pleasing him. ఆయనకి సంతోషం కలిగించే పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. Such is the kind of fast that he desires. అటువంటి ఉపవాసాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. Here there is no mention of prayer there. ఇక్కడ ప్రార్థన గురించి రాయబడలేదు. There's nothing wrong. It is good to combine fasting with prayer. కాబట్టి మరి ప్రార్థనని ఉపవాసాన్ని కలపడం అనేది తప్పేమీ కాదు, ఆ విధంగా చేయడం మంచిదే. But just spending time in prayer and doing your own things. కాబట్టి ఆ విధంగా నువ్వు ఏదో ప్రార్థన చేసుకుంటూ నీ సొంత పనులు కూడా చేసుకుంటూ doing ఉంటే, your in the way that you want to do, అయితే నీకు కావాల్సిన విధంగా నువ్వు చేస్తూ ఉంటే, but not inclining your heart and your ear to God's ways of doing it. లేకపోతే దేవుని వైపు దృష్టి పెట్టి ఆయన వైపు చెవులు పెట్టి ఆయన ఏం చెప్తున్నా ఆయన మార్గం ఏంటో తెలుసుకోవడం నువ్వు ఇష్టపడకపోతే, that is not the kind of fast that he has chosen. అటువంటి ఉపవాసాన్ని దేవుడు నీ విషయం నుంచి కోరడం లేదు. Hallelujah. Hallelujah. Let us understand what delights him. కాబట్టి దేవునికి సంతోషం కలిగించేది ఏంటి అని మనం ఆలోచించాలి. And in verse 14, 14వ వచనంలోకి వెళ్తే, then you shall delight yourself in the Lord, and I will cause you to ride on the high hills of the earth, and feed you with the heritage of Jacob your father. The mouth of the Lord has spoken. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. Hallelujah. Hallelujah. Also in the book of Psalms chapter 37, కీర్తనలు 37లో కూడా మనం all of us చూస్తే know this scripture. ఈ మాట అందరికీ Delight yourself in the Lord, and I shall give you the desires of your heart. కాబట్టి Or he shall give you యెహోవా యందు ఆనందించుము, నేను హృదయ వాంఛలను తీరుస్తాను అని. Amen. Amen. Let us today onwards delight ourselves in the Lord. కాబట్టి ఇక్కడ నుంచి మనము మరి యెహోవాను బట్టి సంతోషిద్దాము. And he will give us the desires of our heart. ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Even in the book of John chapter 15, యోహాను సువార్త 15లో కూడా మనం where చూస్తే, God talks about, I am the vine, you are the branches. మరి నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు అంటాడు. If you abide in me and my words abide in you, మరి నేను మీలో ఉన్నప్పుడు, నా మాటలు మీలో ఉన్నప్పుడు, you shall ask what you desire, నీకు ఏది కావాలో అది నువ్వు దేవుణ్ణి and అడుగుతావు, it shall be given unto you. అది నీకు ఇవ్వబడుతూ ఉంది. We will ask what we desire. కాబట్టి ఎందుకంటే మనం ఏదైతే మన కోరిక ఉందో ఆ కోరికని మనం అడుగుతాము, It will be given to us, అది మనకి ఇవ్వబడుతూ ఉంది. provided కానీ you abide in him and his నీవు words abide in you. నీవు దేవునిలో యేసు ప్రభువులో ఉన్నప్పుడు, ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు, Then that nourishment is what brings fruit to you. కాబట్టి Since you are the branch, అక్కడ నుంచి నీవు ఆ విధంగా ఆహారాన్ని పొందుకొని నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. the nourishment that is the word of God from his presence comes inside of you when the branch is attached to the vine. ఆయన సన్నిధిలో నుంచి ఉంటే ఆ వాక్యము అది నీలోనికి వచ్చి
అది నీలో ఫలించడం ప్రారంభిస్తూ and you will bear fruit. అప్పుడు నీవు ఆ విధంగా ఫలిస్తావు. And that fruit is the right desire that has grown out of that nourishment. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క దేవుని ఉండడం వల్ల నీకు కలిగినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమే నీ హృదయ వాంఛగా ఉంటూ ఉంది. And then when you ask what you desire, you will be given. కాబట్టి అటువంటి ఆ హృదయ వాంఛను నువ్వు అడిగినప్పుడు అది నువ్వు పొందుకుంటావు. Hallelujah. Hallelujah. So let us all decide in our hearts and in our thoughts to serve God with fasting. కాబట్టి మన యొక్క మనసులో లేదా మన హృదయంలో దేవుని ఆ విధంగా ఉపవాసం ఉండి ఆయన సేవించాలని చెప్పి మనం నిర్ణయించుకోవాలి. It is not just a time to skip your meal, ఏదో భోజనం చేయకుండా ఉండడం మాత్రం కాదు కానీ, or not just a time to spend time in prayer, లేదా ఏదో కొంత సమయాన్ని ప్రార్థనకి ఇవ్వడం మాత్రమే కాదు కానీ, but the kind of fast that God wants from us is to keep our ways aside and keep our pleasures aside and delight in His ways and doing His will. కాబట్టి దేవుడు కోరే ఉపవాసం ఏంటంటే మన ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనలు దేవుని మార్గాల ప్రకారంగా మనం ఆలోచిస్తూ అటువంటి ఉపవాసం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you all ready to serve God with fasting and prayers? ఆ విధంగా ఉపవాసం చేత ప్రార్థన ద్వారా దేవుని సేవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Amen. ఆమేన్. Prepare your hearts now. కాబట్టి హృదయాలను సిద్ధం చేసుకుందాం. As you are going to hear the word of God from Pastor Sushruth Pradhan. పాస్టర్ సుశృత్ పగలు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తూ ఉండగా I invite him to come and share what God has put in his heart, and Brother Jonathan to help in పాస్టర్ గారు వచ్చి దేవుడు ఆయన హృదయంలో ఉంచిన మాటలు మనకు తెలియజేస్తారు. Hallelujah. హల్లెలూయా. See, very powerful testimonies and words God has brought to us until now. కాబట్టి చాలా శక్తివంతమైన బలమైనటువంటి సాక్ష్యాలు వాక్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చాడు. See, when God's presence is there, all these things will happen. కాబట్టి దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. And I really so wonderful to see all excited faces and wonderful testimonies. కాబట్టి మీ అందరి ముఖంలో ఆ యొక్క సంతోషం ఉత్సాహం కనబడుతుంది. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. And Chaitanya, what you shared really touched my heart. కాబట్టి Really touched. చైతన్య నువ్వు చెప్పిన మాట నా హృదయాన్ని నిజంగా తాకింది. That as Paul and Silas praised and worshipped, the prisoners listened. కాబట్టి పౌలు శీలలు ఆ విధంగా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉండే మిగతా ఖైదీలు అది వింటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. I remember when we were living in Maratpalli many years back. చాలా కాలం క్రితం మేము మారేడుపల్లిలో ఉన్నప్పుడు We were living in apartment 401 B block. కాబట్టి మేము 401లో బి బ్లాక్లో ఉన్నాం అప్పుడు. And one day we were just worshipping ఒకరోజు మేము at home. ఆ ఇంట్లోనే ఉన్నాము, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. And there was a knock on the door. అప్పుడు ఒకరు వచ్చి ఆ విధంగా తలుపు తట్టారు. There is one lady from C block. ఆమె సి బ్లాక్లో ఆమె ఉంటుంది. అక్కడ నుంచి ఆమె విన్నది. I said, "What are you doing?" మీరు ఏం చేస్తున్నారు అని వచ్చి అడిగింది. I said, "We were just singing and worshiping." మేము పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పాను. No, what you are singing is doing something in my heart. నువ్వు ఏదైతే పాడుతున్నారో అది ఆ పాటలు నా హృదయంలో ఏదో ఒక విధమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాయి. Can I come inside? నేను కూడా రావచ్చా లోపలికి? I said, "Come." రమ్మని చెప్పాం. She came inside. ఆమె లోపలికి వచ్చింది. She sat down. ఆమె కూర్చుంది. Can I call my husband also? నా భర్తను కూడా పిలవమంటారా అని చెప్పింది. She brought her husband and came and joined with us for that wonderful time. కాబట్టి ఆమె భర్తను కూడా పిలిచింది. మేము కలిసి మంచి అద్భుతమైన సమయాన్ని గడిపాం. Hallelujah. Hallelujah. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let me tell you one thing. ఒక మాట మీకు చెప్తాను. What we do, what we speak, people are watching. కాబట్టి మనం మాట్లాడుతున్న మాటలు కానీ మనం చేసే పనులు కానీ ప్రజలు మన చుట్టూ ఉండేవారు చూస్తూ ఉన్నారు. Let me go to another level. ఇంకొక మెట్టు పైకి వెళ్దాం. What we do, what we speak, మనం ఏదైతే మరి మాట్లాడుతున్నామో ఏదైతే చేస్తూ ఉన్నామో prisoners are watching and listening. ఖైదీలు కూడా వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. They need to be released, and it is our words and it's our doing that will set them కాబట్టి ఆ free. విధంగా బంధకంలో ఉన్న వారికి విడుదల కావాలి. ఆ విడుదల అనేది మన పనుల ద్వారా మన మాటల ద్వారా అది వస్తుంది. Hallelujah. హల్లెలూయా. We've been speaking about relationships, right? కాబట్టి ఆ విధంగా ఆ సంబంధాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. And as we've been talking about relationships, అటువంటి ఆ విధంగా సంబంధాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు more and more disturbed, troubled relationships I'm coming across, people. కాబట్టి మరి నేను నా అనుదిన పరిచర్యలో చాలా మంది విధంగా మరి సంబంధాలు సరిగా లేకుండా బాధల్లో ఇబ్బందుల్లో మనస్పర్ధలతో ఉన్న వాళ్ళని చాలా మందితో నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. And then I began to look to the word of God more and more. కాబట్టి దాన్ని బట్టి నేను కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా
చూస్తూ ఉన్నాను, పరిశీలిస్తూ ఉన్నాను. I want to put forth before you certain points. కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. And then we will go to the main part of the message that I want to share with you. దాని తర్వాత నా ప్రసంగంలోని ముఖ్య అంశంలోనికి వెళ్తాను. You know, they say చారానే కి ముర్గి బారానే కా మసాలా అంటారు కదా, మామూలుగా ముప్పావు మసాలా అంటారు, పావు మాంసం అంటారు. So the thing is, today the main message that I want to speak to you may be a little short. The masala is a little more. కాబట్టి ఈరోజు నేను మసాలా ఎక్కువ వేసి నా ప్రసంగాన్ని మాత్రం కొంచెమే చెప్తాను. But masala only makes it tasty, right? కానీ మసాలా కదా రుచి అంతా వచ్చేది. Hallelujah. See, every single relationship has some common factors. మరి ప్రతి సంబంధంలో కూడా ఒక విషయం అనేది సాధారణంగా కామన్గా ఉంటూ ఉంటుంది. See, last few weeks we saw many of those common factors. కాబట్టి మనకి గడిచిన కొన్ని వారాలుగా ఇటువంటి విషయాలన్నీ సాధారణంగా ఉండే విషయాలు మనం చూసాము. See, for example, love, ప్రేమ అని చూసాము, trust, మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం, and not having self-centeredness. లేదా ఒకంగా స్వార్థం ఉండకుండా So many of such things we saw. అటువంటి అన్ని కూడా మనం చూసాం. But let me tell you one thing. ఇంకొక మాట మీకు చెప్తాను. Every single relationship has its own differences also. కాబట్టి మరి ఈ సంబంధాల మధ్యలో కొన్ని సాధారణంగా విషయాలు కనబడుతున్నాయి, కానీ కొన్ని మార్పులు తేడాలు కూడా కనబడుతూ ఉంటాయి. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. see, for a man, ఒక పురుషుడికి అనుకుందాము, there may be many women in his life. ఆయన యొక్క జీవితంలో చాలా మంది స్త్రీలు ఉండి ఉండవచ్చు. One may be daughter, ఒకరు కూతురు, one may be mother, ఒకరు తల్లి, one may be sister, ఒకరు చెల్లి, one may be wife, ఒకరు భార్య, one may be colleague. ఒకరు ఇంకొకరు తోటి పనివారై ఉండొచ్చు. See, same man, different woman, different types of relationships. కాబట్టి ఒకే పురుషుడు కానీ ఆయనకి ఈ విధంగా రకరకాలైనటువంటి సంబంధాల వారితో కలిగి ఉన్నాడు. In all this relationship, love is required, trust is required, all those things are required. కాబట్టి ఈ సంబంధాలన్నింటిలో కూడా ప్రేమ ఉండాలి, ఆ నమ్మకం కూడా ఉండాలి. But his relationship with his wife, with his mother, with his sister, with his daughter, with his friend are all different kinds of relationships. కానీ ఆయనకి తల్లితో ఉండే సంబంధము, భార్యతో ఉండే సంబంధము, కూతురుతో ఉండే సంబంధము, చెల్లితో ఉండే సంబంధము, లేదా ఆ విధంగా పనివారితో ఉండే సంబంధం, ఇవన్నీ కూడా ఒకరికొకరికి తేడాగా మార్పుగా ఉంటాయి. And let me tell you one thing. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. Each of these relationships are very, very special in two things. కాబట్టి ఈ సంబంధాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవిగా కనబడుతున్నాయి రెండు విషయాలను బట్టి. One is privileges, అవి వారికి ఉండే ఒక ఆధిక్యతలను బట్టి, and other are boundaries. ఇంకోటి అంటే సరిహద్దులను బట్టి. See, in every relationship there are some privileges that are to be given and some boundaries that are to be kept. కాబట్టి ప్రతి సంబంధంలో కూడా కొన్ని ఆధిక్యతలు మనకు అనుకూలమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి, అదేవిధంగా కొన్ని సరిహద్దులు కూడా మనకు ఉంటాయి. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. in a husband and wife relationship, భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడితే Bible tells us, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, husband, your body is not only yours, your wife. And wife, it's not just yours, it's your husband's. కాబట్టి పురుషుడికి ఏం చెప్తుందంటే, నీ దేహము నీది మాత్రమే కాదు, నీ భార్యది కూడా, అదే విధంగా భార్యతో నీ దేహము నీది మాత్రమే కాదు, నీ భర్తది కూడా. See, this is the privilege a husband and wife give to each other. కాబట్టి భార్య భర్త ఇద్దరు ఒకరికొకరు వారు ఇచ్చుకోవడానికి ఇది ఒక ఆధిక్యతగా కనబడుతూ ఉంది. But there are boundaries also. కానీ దాంట్లో కూడా కొన్ని సరిహద్దులు ఉన్నాయి. Bible tells, do not look at another woman. ఇంకొక స్త్రీని నువ్వు ఆ విధంగా చూడొద్దు అని ఉంటుంది. See, there are boundaries like that, my brothers and అటువంటి sisters. సరిహద్దులు కొన్ని ఉన్నాయి. In every single relationship in your life, there are privilege that you need to keep, and you need to give, and boundaries that you need to keep. కాబట్టి మరి ప్రతి సంబంధంలో కూడా నీకు కొన్ని ఆధిక్యతలు కూడా ఉన్నాయి, అదే విధంగా నీకు కొన్ని ఆ యొక్క సరిహద్దులు కూడా ఉన్నాయి. See, another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. When it comes to the relationship of father and son, మరి తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని చూస్తూ ఉన్నప్పుడు Bible tells the son, మరి కుమారుడు గురించి ఏం చెప్తుందంటే వాక్యం, honor your father. మీ తండ్రిని నువ్వు గణపరచు అని See, చెప్తుంది. that's a privilege the son gives to his father, the honor. కాబట్టి అటువంటి యొక్క ఆధిక్యతను కుమారుడు తండ్రికి ఇస్తున్నాడు, ఆయన గణపరచడం ద్వారా. Remember what else Bible tells about that relationship? ఆ సంబంధాన్ని గురించి ఇంకా ఏం చెప్తుంది వాక్యము? Bible tells the father, do not provoke your son. అదే విధంగా తండ్రికి ఏం చెప్తుంది, నీ కుమారుడికి నువ్వు కోపాన్ని రేపొద్దు See, అంటుంది. that's a boundary over there. అక్కడ ఒక సరిహద్దు నియమిస్తున్నాడు దేవుడు. I'll tell you, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, If you go to any troubled, dysfunctional relationship, కాబట్టి ఎప్పుడైనా కూడా సంబంధంలో ఒక గందరగోళం ఏర్పడినప్పుడు the root will go to these privileges
and the boundaries. కాబట్టి ఆ యొక్క దాని యొక్క లోతుకి మనం వెళ్ళి చూసినప్పుడు ఎక్కడ మొదలవుతుంది అంటే మనకుండే ఆధిక్యతలు ఏంటి, అదేవిధంగా మనకుండే ఆ యొక్క బౌండరీస్ ఏంటి. When you do not give the right privilege that is to be given, మరి ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన ఏ ఆధిక్యత అయితే ఉందో అది మనం ఇవ్వనప్పుడు, or when you do not keep the right boundaries that are to be kept, the relationship becomes dysfunctional. ఏ సరిహద్దులో అయితే నువ్వు ఉండాలో ఆ సరిహద్దులో ఉండకుండా నువ్వు ఉన్నప్పుడు, My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, that is what we need to understand in our relationships. మన యొక్క సంబంధాల్లో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. And I'll tell you one more important thing. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. Anywhere you go in the world, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా problems are the same. సమస్యలన్నీ కూడా మామూలుగా అందరికీ ఉన్నవే ఉంటాయి. See, there may be black, there may be tall, there may be white, there may be yellow, there may be brown colors. కాబట్టి ఆ విధంగా రంగుల్లో మరి తెలుపు, నలుపు అని, ఆ విధంగా పసుపు అని ఏ విధంగా రంగులు ఉంటాయో Problems are the same. సమస్యలు కూడా ఆ విధంగానే ఉంటాయి. Therefore, solution also is the same. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం కూడా అదే ఒకటే ఉంటుంది. It is right there in the word of God. దేవునికి వాక్యంలో ఆ మాట మనం చూస్తాము. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, it's not that Indian people have different problems than the American people. Basically, they're all same. కాబట్టి మరి భారతీయ దేశంలో ఉండేవారి సమస్యలు, అమెరికాలో ఉండేవారి సమస్యలు వేరువేరుగా ఉండవు. అన్ని సమస్యలు ఒకేలాగా ఉంటాయి. Now, let me put you one more point. ఇంకొక మాట మీకు చెప్తాను. You know, one of my uncles, he told something very, very interesting. మరి నాకు ఆసక్తి కలిగించే విషయాన్ని ఒకరి మా అంకుల్ ఒకరు చెప్పాడు నాకు. He was working in Saudi Aramco. మరి అరామ్కో అనే ప్రాంతంలో సౌదీలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు, See, Aramco is supposed to be one of the richest companies. కాబట్టి అరామ్కో అనేది ఆ యొక్క సౌదీలో ఉండే ప్రాంతంలో గొప్ప ధనిక కంపెనీలో ఒక కంపెనీగా ఉంటుంది. And you know that Aramco company is like America in Saudi. కాబట్టి అరామ్కో కంపెనీ అంటేనే సౌదీలో అమెరికా ఉన్నట్టు లెక్క I అన్నమాట. think Joanna auntie might know about that. కాబట్టి జోన్ ఆంటీకి తెలిసి ఉండొచ్చు. Huge salaries. పెద్ద పెద్ద శాలరీ చాలా బాగా ఇస్తారు. You know, one of the example of the privileges he had, వారికి ఉండే ఆధిక్యతలో ఒక ఆధిక్యత ఏంటంటే yearly twice, సంవత్సరానికి 2 సార్లు first class all paid holidays for whole family. కుటుంబం అంతటికి కూడా మరి ఫస్ట్ క్లాస్లో ఎక్కి ఆ విధంగా ప్రయాణం చేసి ఒక హాలిడే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. Anywhere in the world. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. So he was telling, ఆయన చెప్పే మాట ఏంటంటే, I experience affluence over there. కాబట్టి అక్కడ నేను చాలా గొప్పగా ఘనతగా నేను అనుభవించాను. One example of that affluence he was telling, because it is that one particular example is small, but it is connected to something else. కాబట్టి ఆయనకు దొరికినట్టు ఆ ఆధిక్యతను మనం చూసినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది చిన్నగా ఉండొచ్చు కానీ దాన్ని బట్టి సమస్తం కూడా ఆయనకి సమకూర్చబడ్డాయి. His children had many electronic toys. కాబట్టి ఆయన పిల్లలకి ఆ యొక్క మరి ఆడుకునే వస్తువులు ఉన్నాయి. And they would use batteries in that. దానికి వారు బ్యాటరీలు వాడి వాటితో ఆడుకుంటూ ఉంటారు. And then, you know, they would use for few days. కొన్ని రోజులు వాళ్ళు వాడతారు. And think that the batteries might have become weak. కాబట్టి మరి బ్యాటరీ అయిపోయింది అనుకుంటారు. And then just throw those batteries, put new batteries. ఆ బ్యాటరీలు వాళ్ళు పడేసేసి కొత్త బ్యాటరీలు తెచ్చుకుంటారు. Then he went to Morocco. ఆ తర్వాత ఆయన మొరాక్కో దేశానికి వెళ్ళాడు. There the situation was different. అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. See, there you would not get batteries only. అక్కడ అసలు బ్యాటరీలే దొరకవు. And that time they would juice the batteries up till the last drop and use. కాబట్టి ఆ రోజు ఎలా ఉండేదంటే ఆ బ్యాటరీలో చివరి వరకు ఎంత ఉంటే ప్రాణం అంతవరకు తీసుకొని వాడతారు. And after that also, అది అయిపోయిన తర్వాత కూడా they would try to recharge it, they would try to do something or the other that the batteries may work again. కాబట్టి దాన్ని ఏదో విధంగా ఇంకేదైనా కొంచెం చార్జ్ చేసి ఏదో విధంగా ఇంకొంచెం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ You ఉంటారు. know what it is all about? దాని యొక్క ఇవన్నీ అర్థం ఏంటంటే, When you have too much, నీకు చాలా ఉన్నప్పుడు you do not think of repairing, you only think of replacing. కాబట్టి నీకు చాలా ఉన్నప్పుడు దాన్ని ఏదైనా పాడైపోయినప్పుడు దాన్ని రిపేర్ చేయాలని నువ్వు అనుకోవు కానీ అది పడేసేసి కొత్త తెచ్చుకుంటా అనుకుంటావు. And that same attitude comes even in our relationships. మనకి సంబంధాల్లో కూడా అటువంటి ఆలోచనలే మనకు వస్తూ You ఉంటాయి. know, one of my close friends is from Mumbai. మరి నాకుండే ఒక సన్నిహితుడు ముంబైలో ఉంటూ He ఉన్నాడు. lives in a very posh locality in a high-rise building. కాబట్టి మంచి ఒక పెద్ద అంతస్తు ఉండే బిల్డింగ్ లో ఆయన ఉంటూ ఉన్నాడు. You know, in Mumbai you will see high-rise posh building and surrounded with slums. కాబట్టి ఆ ముంబై పట్టణం చూసినప్పుడు చాలా గొప్ప గొప్ప భవనాలు ఉంటాయి, చుట్టూ అంతా కూడా మరి ఆ మురికి వాడలు ఉంటాయి. So his father one day bought him a train, electrical, that toy train. కాబట్టి వారి తండ్రి ఆయనకి ఒకసారి ఆ ట్రైన్ బొమ్మని కొన్నాడు. He played for 2 days. ఒక 2 రోజులు ఆడుకున్నాడు. Something broke. ఏదో ఇరిగిపోయింది. So what he did? ఆయన ఏం చేశాడు? He threw that away. దాన్ని పడేశాడు.
After 2 days, 2 రోజుల తర్వాత when he was in his balcony, ఆయన ఆ విధంగా ఇంటి దగ్గర బాల్కనీలో ఉన్నాడు. and he saw down, ఆయన కిందికి చూస్తూ ఉన్నప్పుడు one boy from that slum had repaired that train and playing with that train. ఒక working పిల్లవాడు very ఆ well. యొక్క ట్రైన్ ని దాన్ని రిపేర్ చేసుకొని బాగు చేసుకొని వాడుకుంటూ ఉన్నాడు. See, what I want to tell you, my brothers and sisters, మీకు నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే, as far as the relationships are concerned, అయితే ఈ సంబంధాల విషయం మనం మాట్లాడుతున్నప్పుడు we must know that it is not replaceable, it has to be repaired. కాబట్టి సంబంధాలను మనము మార్చుకోలేము కానీ వాటి మనం రిపేర్ చేసుకోవాలి. My brothers and sisters, ప్రియమైన సహోదరి what I'm సహోదరులారా, going to talk to you is all about repair today. కాబట్టి ఇదంతా కూడా నేను ఆ విధంగా ఏ విధంగా మనం పాడైపోయిన దాన్ని బాగు చేస్తామన్న దాని గురించి మాట్లాడతాను. But before we come to that repair, ఆ యొక్క బాగు చేసే ఆ మాట గురించి నేను ముందుకు రాకముందు I felt that I must tell you these few things here and కొన్ని there. మాటలు నేను చెప్పడానికి ముందుగా ఇష్టపడ్డాను. Because, I feel that next week we may not continue about relationships. కాబట్టి వచ్చే వారం ఈ సంబంధాల గురించి నేను చెప్పకపోవచ్చు. But let me just tell this as a masala for the chicken. కాబట్టి ఆ విధంగా కూరలోనికి మసాలా లాగా ఈ మాట చెప్పనివ్వండి. Let me tell you another important thing that I realize. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. What children see in their parents, they will go ahead and repeat it in their life. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు ఏదైతే చూస్తారో అది వారి జీవితంలో వారు అదే చేస్తారు. You know what else that means? దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకొక అర్థం, What do you want your children to do in their future? You as parents do it now. అనగా మీ పిల్లలు భవిష్యత్తులో ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారో అది మీరు ఇప్పుడు చేయాలి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, all of us are supposed to set a model for the next generation to కాబట్టి follow. రాబోయే తరము అనుసరించడానికి ఒక మాదిరి మనందరం కూడా ఉంచాల్సిన వరంగా ఉంటూ ఉన్నాం. You know what that also means? దాని అర్థం ఏంటో, ఇంకొక అర్థం ఏంటో తెలుసా? If our next generation does not do right, it is the problem with the previous generation for the failure to set a right model. కాబట్టి రాబోయే తరము వారు సరిగ్గా లేకపోతే అది కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న తరం సరిగ్గా లేరు కాబట్టి. That is why, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, see, you have to understand that you have to set a model. కాబట్టి ఆ విధంగా నీ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. One day Joshua came to us. ఒకరోజు మరి జాషువా మా దగ్గరికి వచ్చాడు. He was very excited, happy, with that little tears of happiness. కాబట్టి మరి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు కూడా రాలుస్తూ ఉన్నాడు. He said, what happened? ఏమైందని అడిగాం. He said that I suddenly realized that both of you are going to live long. అప్పుడు నాకు ఒక్కసారి అనిపించింది మీరిద్దరు కూడా చాలా కాలం జీవించుంటారు అని. I said, how can you say that we will live long? నీకు ఎలా అనిపించింది మేము చాలా కాలం జీవిస్తామని? He says, because Bible says honor your father and mother that you may have long life. కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు గణపరిస్తే మీకు మీ జీవితం అంతా మీరు జీవిస్తారు కాబట్టి. You have honored your parents. మీరు మీ తల్లిదండ్రులు గణపరిచారు You have కాబట్టి. taken care of your parents. వారి విషయంలో మీరు జాగ్రత్త వహించారు So కాబట్టి. I know you will have a long life. తప్పకుండా మీరు చాలా కాలం జీవిస్తారు. See what was happening. There was a model standing in front of him. కాబట్టి అతని ముందు ఒక మాదిరి ఉంచబడి ఉంది. See, my parents lived long. మరి నా తల్లిదండ్రులు చాలా కాలం జీవించారు. They took care of their parents. ఎందుకంటే వారి తల్లిదండ్రులను చూపించిన శ్రద్ధ చూపెట్టారు కాబట్టి. I don't know before that. అంతకన్నా ముందు నాకు తెలియదు కానీ. But I saw my parents. కానీ నా తల్లిదండ్రుల విషయం నేను చూశాను. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we are setting a model about relationships. కాబట్టి సంబంధాల విషయంలో ఒక మాదిరిని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. Let me tell you another interesting thing and then go to my main subject. కాబట్టి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పి ఆ తర్వాత నేను నా ముఖ్యమైన ప్రసంగంలోకి వెళ్తాను. What you see in your children today, నువ్వు ఏదైతే ఈ రోజు నీ పిల్లల్లో చూస్తూ ఉన్నావో, you were that yesterday. నిన్న నువ్వు ఆ విధంగా ఉన్నావు. Correct? అవునా కదా? Generally, parents, what they have done, consciously or unconsciously, children will end up doing. కాబట్టి తల్లిదండ్రులు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పని చేసినప్పుడు ఆ తర్వాత భవిష్యత్తులో పిల్లలు అదే పనిని చేయడం మనం చూస్తాం. So we need to understand what we have done and begin training our children to do what is right, not do the mistakes that we have done. కాబట్టి మన గతాన్ని మనం పరిశీలించుకొని మనం ఏం చేసామో జ్ఞాపకం ఉంచుకొని ఆ పొరపాట్లు మన పిల్లలు మళ్ళీ చేయకుండా ఆ విధంగా వారిని సరైన మార్గంలో మనం నడిపించాలి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when it comes to relationships, సంబంధాల విషయానికి వచ్చినప్పుడు there are many books, many things
there in the world. కాబట్టి ఈ లోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా విషయాలు రాయబడ్డాయి, But there is nothing like the Bible. కానీ బైబిల్ని మించింది ఇంకొకటి లేదు. Every advice that is there in the Bible will build good relationships. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి సలహా కూడా మంచి సంబంధాలను కట్టేదిగా ఉంటూ ఉంది. See, now I want to come to the main part of the message. ఇప్పుడు నా ప్రసంగంలో ముఖ్యమైనటువంటి అంశాలకు వస్తూ ఉన్నాను. Suppose you have disturbed relationships, ఒకవేళ మీ యొక్క జీవితంలో మీ సంబంధాల్లో మరి కొంచెం గందరగోళం ఉందనుకోండి, stressed relationships, మరి చాలా ఒత్తిడి మీకు ఉందనుకోండి, and you don't know what to do. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారనుకోండి, I want to put forth before you few points from the Bible which will help in healing your relationship. కాబట్టి కొన్ని విషయాలు వాక్యంలో నేను చెప్తాను, అవి మీకు ఎక్కడైతే మీకు బాధ ఉందో అని మిమ్మల్ని అక్కడ స్వస్థపరుస్తాయి. You know, I am convinced that the points that I'm going to share with you are very, very practical and of course biblical. కాబట్టి నేను చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మరి సాధారణంగా మనం అనుసరించదగిన విషయాలుగా ఉంటూ ఉన్నాయి, అదేవిధంగా అవి వాక్యానుసారంగా కూడా ఉంటూ ఉన్నాయి. Let them touch your heart and let them touch your mind. కాబట్టి అవన్నీ కూడా మీ మనసుకు తాకాలని, మీ హృదయాల్లోకి రావాలని నేను Let the ఇష్టపడుతున్నాను. word by the Holy Spirit minister to you. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మీకు పరిచయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. Point number 1. మొట్టమొదటి విషయం ఏంటంటే Book of James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయం Verse 1 and 2. మొదటి 2 వచనాలు. Where do wars and fights come from among you? Do they not come from your desire for pleasure that war in your members? You lust and do not have. You murder and covet and cannot obtain. You fight and war, yet you do not have because you do not ask. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. Now this wars and fights he is talking about is not a spiritual warfare. ఇక్కడ ఒక ఆత్మీయ యుద్ధాన్ని గురించి మనం మాట్లాడడం లేదు. It is not about the fight between the flesh and the spirit. లేతే మనకి శరీరానికి ఆత్మకి మధ్య జరిగే పోరాటాన్ని గురించి మనం మాట్లాడడం లేదు. These wars and fights are between two human beings. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాన్ని గురించి మాట్లాడుతూ He ఉన్నాం. says, why do these things happen? ఇవి ఎందుకు జరుగుతున్నాయి? Because of your self-centered, self-obsessed, pleasure-driven mentality. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించుకొని అటువంటి ఆశలు, కోరికలతో మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. And how can you save yourself from those wars and fights? అటువంటి యుద్ధాల్లో నుంచి, పోరాటాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? Talk to God. దేవుడితో మీరు మాట్లాడండి. So first principle is this. మొట్టమొదటి విషయం ఏంటంటే Talk to God before you talk to people. ప్రజలతో మాట్లాడక ముందు మీరు దేవునితో మాట్లాడండి. You remember one of the points that we talked about is God's love towards you. కాబట్టి మరి మనం గత కాలంలో నేర్చుకున్న విషయాలు ఒకటి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అన్న విషయం కదా. About your relationship with God. మరి దేవునితో నీకుండే సంబంధాన్ని గురించి. Your relationship with your brother will show your relationship with God. కాబట్టి నువ్వు నీ సహోదరుడితో ఎలా ఉంటున్నావు అన్నది నువ్వు దేవుడితో ఎలా ఉంటున్నావు అన్న దాన్ని చూపెడుతుంది. That means any relationship in the world has to begin with God. కాబట్టి ప్రతి సంబంధం కూడా ఈ లోకంలో అది దేవునితోనే ప్రారంభించబడాలి. You know, my wife taught me a very important lesson. మరి నా భార్య ఒక మంచి ప్రాముఖ్యమైన విషయం నాకు నేర్పించింది. She has taught me many lessons. చాలా విషయాలు నేర్పించింది, అది వేరే విషయము. But you know, how can two be one? కాబట్టి ఇద్దరు ఒకరు ఎలా అవుతారు అని. How can you come to an agreement with each other? లేకపోతే ఒకరితో ఒకరు ఏ విధంగా అంగీకారానికి వస్తారు? She had a very powerful theory. ఆమెకు ఒక చాలా శక్తివంతమైన ఒక మాట చెప్పింది నాకు అప్పుడు. Very practical. చాలా సాధారణంగా మనం చేయొచ్చు అది. When you are individually connected to God, one with God. కాబట్టి నీవు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, In God, any two people can be one. కాబట్టి దేవునిలో నీవు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ దేవునిలో ఇంకొక వ్యక్తితో కూడా నువ్వు కలుసుకోవడం సులభం. Hallelujah. Hallelujah. So my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరులు, many times we think, you know, if I have a problem with somebody, I'll go and talk to that person. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి సమస్య ఉంటే నేను వెళ్తాను, నేను ఆయనతో మాట్లాడతాను అంటాం మనం. But my question is, నేను ఇచ్చే ప్రశ్న ఏంటంటే, have you talked to God before talking to that person? కాబట్టి ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడడానికి ముందుగా నువ్వు దేవుడితో మాట్లాడావా? Let me tell you, my brothers and sisters, ఈ మాట మీకు చెప్తాను ప్రియమైన do సహోదరులారా, not dare to talk to that person before
talking to God. కాబట్టి దేవుడితో మాట్లాడక ముందు ఆ వ్యక్తితో మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయకండి. You know, when you are talking to God, first thing that will happen మీరు is దేవుడితో మాట్లాడుతున్న జరిగే మొట్టమొదటి విషయం ఏంటంటే your relationship with God will be restored, will be put in the right order. కాబట్టి దేవుడితో నీకుండే సంబంధం ముందుగా అది సరిచేయబడుతుంది. And then now you are ready for the next step, reconciliation with others. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు నువ్వు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు మళ్ళీ నీ సంబంధాన్ని సరి చేసుకోవచ్చు. Talk to God about your relationship. కాబట్టి నీ సంబంధాన్ని గురించి దేవుడితో మాట్లాడు. Talk to God about the problem. నీకు సమస్యల గురించి దేవుడితో మాట్లాడు. Talk to God, my brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడితో మీరు మాట్లాడండి. Amen. ఆమేన్. Second point. రెండవ మాట ఏంటంటే, See, generally I am not a person who will go 1, 2, 3, 4, 5, 6 points. కాబట్టి నేను 1, 2, 3, 4 ఆ విధంగా నేను చెప్పను, పాయింట్లు చెప్పను కానీ Generally I'll catch one point and I will talk about it. మామూలుగా ఒక అంశాన్ని పట్టుకొని దాని గురించి నేను మాట్లాడతాను. But these points are about one point. కాబట్టి ఇవి 4 పాయింట్ల కనబడ్డా కూడా ఇవి ఒకటే పాయింట్. That is about the reconciliation. కాబట్టి ఏ విధంగా మనం ఇతరులతో మనకు సంబంధాన్ని సరి చేసుకుంటాము. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. And after I read this scripture, I'm going to ask you a question. ఈ వాక్యం చదివిన తర్వాత ఒక ప్రశ్న నేను మీకు వేస్తాను. So listen very carefully. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. Whoever answers ఎవరైతే ప్రశ్నకు జవాబిస్తారో will get a cup of tea after the service. దీని తర్వాత వాళ్ళకి కప్ ఆఫ్ టీ ఇస్తాము. Okay. Verse 23 to 25. 23 నుంచి 25 వరకు. Therefore, if you bring your gift to the altar and there remember that your brother has something against you, leave your gift there before the altar and go your way. First be reconciled to your brother and then come and offer your gift. Agree with your adversary quickly while you are on the way with him, lest your adversary deliver you to the judge and the judge hand you over to the officer and you be thrown into prison. 23వ వచనము. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలో వేయబడదువు. So what is the principle you get from this? ఇక్కడ మనకి ఏ యొక్క సూత్రము లేకపోతే సిద్ధాంతం అని తెలుస్తూ ఉంది? Tell. చెప్పండి. Pardon? Settlement. That is a pakka, what do you say, judiciary term. కాబట్టి Correct. Same principle. Correct. What else? Legal side. Reconcile. Okay, what else? సరి చేసుకోండి లేకపోతే సెటిల్ చేసుకోండి. ఒక మాట. I'll tell you what my understanding here is. నాకు అర్థమైంది నేను మీకు చెప్తాను. Always take initiative. ప్రతిసారి కూడా మొట్టమొదటి అడుగు నువ్వే వేయాలి. Amen. ఆమేన్. Don't wait for that other person to come and do or say something or apologize to you. You take initiative. That is biblical way. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే అవతల వ్యక్తి తీసుకునే మొదటి అడుగు కోసం ఎదురు చూడకుండా ముందుగా నీవు మొదటి అడుగు వేసి నువ్వే ముందుకు వెళ్ళి ఆ విధంగా నీ సంబంధాన్ని అతనితో సరి చేసుకోవాలి. If you think your brother has something against you, కాబట్టి నీ సహోదరుడికి నీ మీద ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే whether it is there or not there, it's a secondary thing. అది ఉందా లేదా అనేది తర్వాత విషయము. Whether it is justified or not is tertiary thing. అది సరి అయిందా సరి అయినది కాదా అనేది తర్వాత విషయము. But if you think that your brother has something against you, take initiative, go reconcile, finish it off. కాబట్టి ఎప్పుడైతే నీ మనసులోనికి అవును నా సహోదరుడికి నా మీద విరోధంగా ఒకటి ఉన్నది అనిపించిందంటే వెంటనే నువ్వు ముందుకు వెళ్ళాలి, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. See, this is where we need to kill our ego. ఇక్కడ మనకుండే యొక్క అహంభావాన్ని మనం చంపేయాలి. That why should I go first? నేను ముందెందుకు వెళ్ళాలి? It's not my mistake. నా తప్పేముంది ఇక్కడ? అరే హై నహీ హై పర్వా నహీ భై. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. Take your initiative. నీవు ముందు మొట్టమొదటి అడుగు నువ్వే వేయాలి. You think about it, my brothers and కాబట్టి దీని sisters. గురించి ఆలోచించండి ప్రియమైన వారలారా. When the relationship between man and God got disturbed because of man's rebellion, ఎప్పుడైతే మానవుడు తప్పు చేయడం వల్ల దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధం తెగిపోయిందో, who took the initiative? ఎవరు మొట్టమొదటి అడుగు వేశారు? One who was wrong or one who was right? ఎవరు తప్పు చేశారో వారు మొదటి అడుగు వేశారా? ఎవరు సరిగా ఉన్నారో వారు మొదటి అడుగు వేశారా?
Amen. Amen. It was God who took the initiative. కాబట్టి దేవుడు ఆ విధంగా మొట్టమొదటి అడుగు వేశాడు. Bible says when we were yet sinners, powerless, ungodly, Christ died for us. That's how he demonstrated his love. కాబట్టి మనము పాపంలో ఉండగానే దేవునికి శత్రువులుగా దేవునికి దూరంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ విధంగా తన ప్రేమను ఆయన మనకు బయలుపరిచాడు. I'll tell you, my brothers and కాబట్టి sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, my observation. నేను గమనించింది చెప్తున్నాను. Most of the times when it is not our mistake, చాలా సందర్భాల్లో తప్పు మన దగ్గర లేనప్పుడు it is very easy to say sorry. కాబట్టి మనం వారిని క్షమించమని అడగడం అనేది చాలా సులభంగా Because అయిపోతుంది. we say, hey, my mistake was not there, still I said sorry. నా తప్పు లేకపోయినా నేను తప్పు సారీ చెప్పానని చెప్తాం మనం వెళ్ళి. But when it is your mistake, కానీ తప్పు నీదైనప్పుడు it is very, very difficult. చాలా కష్టం అది. Because you have to acknowledge the mistake. ఎందుకంటే నీ తప్పును ముందు నువ్వు ఒప్పుకోవాలి. See, this is what my wife does. ఈ విధంగా నా భార్య చేస్తూ ఉంటుంది. I know that maybe the experience with many. మీలో చాలా మంది అటువంటి అనుభవం ఉండొచ్చు. I do something wrong. నేను ఒక తప్పు చేస్తాను, I'll go and say sorry. నేను సారీ చెప్తాను. Next question will be, తర్వాత ప్రశ్న ఏంటంటే, why are you saying sorry? నువ్వు ఎందుకు సారీ అని ఎందుకు చెప్తున్నావు? That is more difficult question, right? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం కదా. Because you have to accept your mistake. అప్పుడు ఏం చెప్పండి, నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవాలి కదా. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, See, what the scriptures tell us is, ఇక్కడ చెప్పే వాక్యం మనకి ఏం చెప్తుందంటే, see, one is about a person who might have something against you. కాబట్టి ఒక విషయం ఏంటంటే మనకి వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేసిన పనిని బట్టి కావచ్చు. Another is about the direct adversary. లేకపోతే ఒకసారి కొన్నిసార్లు మనం చేసిన తప్పే కావచ్చు. So before he goes to the court and someone else gives judgment, you take your initiative, your step and settle it. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆ వ్యక్తి ఏదైనా తీర్పు తెచ్చే ముందుగా నువ్వు ముందుగా వెళ్ళి దాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు. Amen. ఆమేన్. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, do not wait for someone else to take initiative. కాబట్టి వేరే వ్యక్తి ఆ మొదటి అడుగు వేయాలని చెప్పి మీరు ఎదురు చూడకండి. When you know it in your heart, నీ హృదయంలో నీకు అనిపించినప్పుడు take the initiative. నువ్వు మొట్టమొదటి అడుగు నువ్వు ముందుకు వేయాలి. And I'll tell you, when you take the initiative, ఆ విధంగా నువ్వు చేసినప్పుడు it will be powerful. అది చాలా శక్తివంతంగా I ఉంటుంది. can tell you many testimonies అటువంటి సాక్ష్యాలు చాలా చెప్పగలుగుతాను నేను. where the person took the initiative and saw a miracle in life. కాబట్టి ఆ విధంగా మొట్టమొదటి అడుగు వేశాడు, ఆయన యొక్క జీవితంలో అద్భుతాలు చూశాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The third point, మూడో విషయం ఏంటంటే, you know, many times we are very judgmental or we are not sympathetic towards the feelings of others. మరి చాలా సందర్భాల్లో ఇతరుల యొక్క వారి యొక్క ఆలోచనల గురించి లేదా వారి యొక్క భావాల గురించి మనం ఎక్కువగా సానుభూతి చూపెట్టం. Someone is hurt. ఎవరికైనా గాయమైనప్పుడు, See, I'm not encouraging feeling hurt. I don't like it. కాబట్టి ఆ విధంగా ఒక బాధ కలగడము ఆ బాధలో ఉండడం అనేది నాకు కూడా ఇష్టం ఉండదు. Somebody is hurt. కానీ ఎవరో ఒకరు బాధపడ్డారు మన వల్ల. You should not be saying, what is there to get hurt in that? అప్పుడు దాంట్లో బాధ ఏముంది అని నువ్వు అనకూడదు. अरे तुम्हारे को क्या मालूम भाई? నీకేం తెలుసు అసలు? He got hurt for whatever reason is hurt. That's all. ఆయన ఏ కారణం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, ఆ కారణాన్ని బట్టి ఆయనకి గాయమైంది, బాధ అయింది. Do not be judgmental, but be sympathetic towards the feelings of others. కాబట్టి ఇటువంటి వాటిలో బాధపడేది ఏముంది అనకుండా నీవు కూడా ఆ వ్యక్తికి సానుభూతి చూపెట్టేవారుగా ఉండాలి. See, Proverbs chapter 19, మరి సామెతలు 19లో రాయబడిన మాట ఏంటంటే, verse 11. 11వ వచనం మనం చూస్తూ ఉన్నాం. The discretion of a man makes him slow to anger, and his glory is to overlook transgression. సామెతలు 19వ అధ్యాయము 11వ వచనము. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. Amen. See, overlook the weakness of the others. కాబట్టి ఇతరులు చేసిన తప్పుల్ని మీరు చూసి చూడనట్టుగా ఉండాలి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, see, God has overlooked so many of our weaknesses, so many of our mistakes, so many of our rebellions. కాబట్టి చాలాసార్లు మనం దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు వాటిని మరి పట్టించుకోకుండా ఉన్నాడు. Imagine if God has to point out every mistake. ప్రతి తప్పును కూడా దేవుడు ఒకలా చూసి పట్టుకొని అడగాల్సి వస్తే We will not have a place to hide anywhere. మనము ఎక్కడ దాక్కోవడానికి మనకు స్థలమే ఉండదు ఈ లోకంలో. You know, one man of God asked a question. ఒకసారి ఒక దైవజనుడు ఈ ప్రశ్న వేశాడు. Suppose ఉదాహరణ ఈ విధంగా అనుకోండి, there is a gadget.
అక్కడ ఒక పనిపరం ఉంది, attached to your head, suppose. మీకు తల మీద ఆ యొక్క పనిముట్టు పెట్టబడింది. And the moment it is attached, it will project all your thoughts on a screen like this. కాబట్టి ఆ పనిముట్టు ఇక్కడ పెట్టగానే మన యొక్క స్క్రీన్ మీద మొత్తం నీ మనసులోని ఆలోచనలు కూడా వస్తాయి. How many of you will be willing to volunteer for that experiment? ఎవరైతే ముందుకు వస్తారో ఒకరు ముందుకు వస్తారా, నాకు పెట్టండి అని చెప్పి, ఆ మెషిన్ నాకు పెట్టండి అని చెప్పి. But God overlooks that, my brothers and sisters. అది కూడా దేవునికి తెలుసు, అయినా కూడా దేవుడు దాని విషయంలో మరి చూసి చూడనట్టుగా ఉన్నాడు. But when someone else you know has done a mistake of feeling hurt or feeling bad, which is not right, are you sympathetic? కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా కొంత వ్యక్తులు కొన్ని బాధపడినప్పుడు, వారి గాయమైనప్పుడు, ఇటువంటి ఆలోచన కూడా వారు వెళ్ళినప్పుడు వారి విషయంలో నువ్వు ఎటువంటి సానుభూతి చూపెడుతున్నావు? See Ephesians chapter 4 verse 29. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో Very powerful words these are. చాలా మరి శక్తివంతమైన మాట ఇది. Let no corrupt word proceed out of your mouth, but what is good for necessary edification, that means lifting up, that it may impart grace to the hearers. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. See, your speech should impart grace. కాబట్టి మీ మాటల్లో అవి క్షేమకరంగా ఉండాలి. Your speech should be full of grace, seasoned with salt, Bible says. ఆ విధంగా మరి ఆ కృప ద్వారా లేదా ఆ ఉప్పు వేసినట్టుగా సారవంతంగా మన మాటలు ఉండాలి. You know what that means by imparting grace? ఆ విధంగా ఆ కృపను కలిగించడం అంటే అర్థం ఏంటి? When you speak to your brother or sister, మీ సహోదరుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు it should make them feel good. మరి వాళ్ళకి కూడా మంచిగా అనిపించాలి నీ మాట. It should make them feel accepted. మరి వారు కూడా నన్ను ఈ వ్యక్తి అంగీకరించాడు అనిపించాలి. That is where they need to understand that you understand their problem, their feelings, without which, my brothers and sisters, it is difficult to reconcile. ఆ విధంగా చేసినప్పుడు వారి యొక్క సమస్య ఏంటి, వారి యొక్క బాధ ఏంటి అనేది నీవు అర్థం చేసుకున్న తర్వాతనే ఆ వ్యక్తితో నీకుండే సంబంధాన్ని నువ్వు సరి చేసుకోగలుగుతావు. See, I remember one incident. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. We were going in car. మేము కార్లో వెళ్తూ ఉన్నాం. Mahendra was helping us that day to drive. ఆ రోజు మహేంద్ర గారు మాకు సహాయం చేస్తున్నారు బండి నడుపుతూ. Mahendra is a fast driver. ఆయన వేగంగా బండి నడుపుతాడు. But he has got excellent control of the car. కానీ బండి ఎప్పుడు కూడా ఆయన అదుపులో So ఉంటుంది. we were talking and we were going. మేము ఆ విధంగా మాట్లాడుకుంటూ వాహనంలో వెళ్తూ One ఉన్నాం. fellow came from behind and I said cut मार के zup बोल के चले गए. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆ విధంగా వచ్చి గబుక్కుని వచ్చి మా కారు నుంచి తప్పించేలా ముందుకు వెళ్ళిపోయాడు. And Mahendra was irritated with that. అప్పుడు మహేంద్ర గారికి కొద్దిగా కోపం అనిపించింది, చిరాకు అనిపించింది. Definitely that was, very dangerous that person did. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఆ పని చేసిన చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. And you know what I said? అప్పుడు నేను అన్న మాట ఏంటంటే, Maybe he's got loose motions. నేను అన్నాను మరి ఆయనకి ఏమైనా కడుపు తొందరగా ఉందేమో ఎవరు తెలుసు. Have you ever thought about that? మీకు ఎప్పుడైనా ఆ విధంగా అనిపించిందా ఆ వ్యక్తి గురించి? Only thing what we think about it, he has done a mistake. ఆ వ్యక్తి తప్పు చేశాడని మాత్రమే చూస్తున్నాం కానీ But what kind of emergency he might be having? ఎటువంటి మరి ఆ పని ఒత్తిడి ఉందో మనకి ఎవరికి తెలుసు? Maybe somebody is sick in the hospital. లేకపోతే ఎవరైనా మరి ఆరోగ్యం బాగా హాస్పిటల్ ఉన్నారేమో. See, what my point is, brothers, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, that learn to look at the situation from the point of view of the other person. కాబట్టి ఒక ప్రతి పరిస్థితిని కూడా నీ వైపు నుంచి కాకుండా అవతల వైపు నుంచి నువ్వు చూడాలి. You know what Bible tells about stealing? మరి ఆ విధంగా దొంగతనం గురించి వాక్యం ఏం చెప్తుంది? If someone steals for the sake of the necessity, because he is hungry and there is no food, it should be forgiven, Bible says. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే అవసరతను బట్టి ఆకలితో ఎవరైనా కూడా దొంగతనం చేస్తే అతను క్షమించబడాలని చెప్పి వాక్యం చెప్తుంది. Stealing is wrong under any circumstances. కాబట్టి దొంగతనం అనేది ఏ విధంగా చూసినా తప్పే అది. But you know what Bible teaches us? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, To understand even the mistake from the point of view of that person. కాబట్టి ఆ తప్పు కూడా ఆ వ్యక్తి అవతల వ్యక్తి దృష్టిలో నుంచి చూసి మనం ఆలోచించాలి. Everyone wants to be understood. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. But try to understand. కాబట్టి వారు వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి బదులుగా వేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలనుకుంటూ See, ఉంటారు. one man of God said very beautifully. ఈ విధంగా ఒక దైవజనుడు ఒక మాట బాగా చెప్పాడు. We all tell God, I love you, I love you, I love you. కాబట్టి దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను చెప్తూ ఉంటాము. And then what do we expect? ఆ తర్వాత మనం ఏమని కోరుకుంటాము? God should understand our problems. కాబట్టి దేవుడు కూడా నా బాధ ఏంటో ఆయనకు తెలియాలి అనుకుంటాం. Correct? అంతే కదా? How many of you ever thought about God's problems? మీలో ఎంతమంది దేవుడికి ఉండే సమస్యల గురించి ఆలోచించారు? Does God have problems? దేవుడికి సమస్యలు ఉన్నాయా?
If you don't know, I want to tell you, yes, he has problems. మీకు తెలియకపోతే చెప్తున్నాను, దేవుడికి కూడా సమస్యలు ఉన్నాయి. Every rebellion, every disobedience of his people is a problem for him. కాబట్టి ప్రతిసారి ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఆయనకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నప్పుడు అది దేవునికి ఒక సమస్య. That means you and me are his problems actually. కాబట్టి మనమే దేవునికి ఒక సమస్య. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let us be sympathetic towards the feelings, emotions of the others. కాబట్టి ఇతరుల యొక్క వారి భావాలు కావచ్చు, వారికి ఆలోచనలు కావచ్చు, లేదా వారికి బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని బట్టి మనం వారితో సానుభూతి కలిగి మంచిగా ఉండాలి. So point number 1, మొట్టమొదటి విషయము, talk to God before you talk to people. ఇతరులతో మాట్లాడడానికి ముందుగా దేవుడితో మాట్లాడండి. Point number 2, రెండో విషయము, always take initiative. మొట్టమొదటి అడుగు నువ్వే ఎప్పుడు వేయాలి. Point number 3, మూడో విషయము, be sympathetic towards the feelings of the others. కాబట్టి ఇతరుల యొక్క వారి ఆలోచనలు, వారి బాధలను బట్టి కొద్ది నువ్వు జాలి వారి విషయంలో కలిగి ఉండాలి. Point number 4, నాలుగో విషయము, Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము. And why do you look at the speck in your brother's eyes but do not consider the plank in your own eye? And how can you say to your brother, remove the speck from your eyes, and look, a plank is in your own eye? Hypocrites, first remove the plank from your own eye, then you will see clearly to remove the speck from your brother's eye. మత్తయి సువార్త 7:3 నుంచి, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరి కంటిలోని నలుసును దూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయట నీకు తేటగా కనబడను. You know what do I understand from that? దాన్ని బట్టి నాకేం అర్థమైందో తెలుసా? Take responsibility for your part of the conflict. కాబట్టి ఆ యొక్క గొడవలో నీ పాత్ర ఏముందో చూసుకొని దాన్ని బట్టి నీ బాధ్యత నువ్వు తీసుకో. Accept and confess your part in the conflict. కాబట్టి ఆ యొక్క గొడవలో ఏ కారణాన్ని బట్టి గొడవ కలిగి దాంట్లో నీ పాత్ర ఏంటి అనేది కూడా చూసి దాన్ని బట్టి. See, generally we don't want to accept, right? కానీ సాధారణంగా మనం ఇటువంటి ఒప్పుకోవడానికి ఇష్టపడం కదా. मेरा कुछ गलती है ही नहीं. అసలు నా తప్పు లేనే లేదంటాం. सब उसका गलती है. మొత్తం వాతందే అంటాం. That will never solve a problem. అటువంటి ఆలోచన నీకుంటే అది ఎప్పుడు కూడా సమస్యను పరిష్కరించదు. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, see, when you begin to understand your part of the conflict, కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలో నీ పాత్ర ఏంటి అనేది నీకు అర్థమైతే you begin to humble yourself. అప్పుడు నువ్వు తగ్గించుకుంటావు నువ్వు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి and సహోదరులారా, Bible tells us, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, when you humble yourself under the mighty hand of God, He will lift you up in due time. కాబట్టి దేవుని బలిష్టమైన హస్తం కింద నిన్ను తగ్గించుకున్నప్పుడు సరైన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. The next point ఇంకొక మాట చెప్తాను, is very interesting. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది. Romans chapter 12, రోమా పత్రిక 12 verse 17. 17వ వచనము. Repay no one evil for evil. Have regard for good things in the sight of all men. Now listen. If it is possible, as much as depends on you, live peaceably with all men. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Now this is a very, very crucial scripture, my brothers and ఇది sisters. చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటూ ఉంది. Let me tell you one thing. ఒక మాట మీకు చెప్తాను ఇక్కడ. As far as the broken relationships are concerned, ఎప్పుడైతే ఆ విధంగా మానవ సంబంధాలు తెగిపోయిన సంబంధాలుగా ఉంటూ ఉన్నాయో, listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Not every relationship is meant to be healed. కాబట్టి ప్రతి సంబంధం కూడా మరి తప్పకుండా మనం బాగు చేయగలుగుతామని చెప్పలేం. Many relationships are meant to be cut off. మరి కొన్ని సంబంధాలు ఆ విధంగా అవి తెగిపోయి ఉండక తప్పదు. My brothers and sisters, this is very important for us to ఇది understand. చాలా ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలి. God brings people in our life to bless us. దేవుడు కొంతమందిని మన జీవితంలో తీసుకుని వస్తాడు మనల్ని దీవించడం కోసము. God takes away people from our life to protect us. కాబట్టి మనల్ని కాపాడడం కోసం కొంతమందిని దేవుడు మన జీవితంలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. We don't push people away. మనం ఎవరిని కూడా బయటికి నెట్టివేయము, కానీ Our heart is always for reconciliation. మన హృదయం ఎప్పుడు కూడా ఏ విధంగా నేను సరి చేసుకోవాలనే చూస్తూ ఉంటుంది. But in spite of our trying our best, some people go away. Let them go. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది మనల్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ విధంగా వారు వెళ్ళిపోతున్నాడు, వారిని వెళ్ళిపోనివ్వండి. See, the wordings are so specific over here. ఇక్కడ చాలా ఖచ్చితంగా మాట రాయబడుతూ ఉంది. As much as possible with you. కాబట్టి మీకు ఎంత వరకు చేతనైతే అంత వరకు అని రాయబడింది. See, in every strained, stressed, troubled relationship,
ప్రతిసారి ఆ విధంగా గాయపరచబడినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సంబంధంలో there is a question for you to ask ఒక yourself. ప్రశ్న నువ్వు వేసుకోవాలి. Have I done my best as much as possible to bring peace? కాబట్టి ఆ సమాధానం రావడం కోసం నేను నా చేతనంత వరకు నేను చేశానా లేదా అని చెప్పి ఆ ప్రశ్న వేసుకోవాలి. If not, ఆ విధంగా వేసుకోకపోతే take one more extra step. ఇంకొక అడుగు ముందుకు వేయి. Remember, Bible talks about the going a second mile. కాబట్టి రెండవ మైల్ కూడా అవసరమైతే నువ్వు ప్రయాణం చేయాలని చెప్పి వాక్యం చెప్తుంది. It's not going a second mile with your friend. కాబట్టి అంటే నీ స్నేహితుడితో కలిసి రెండవ మైల్ అని కాదు, కానీ It is going second mile with your enemy. నీ శత్రువుతో రెండవ మైల్ అది. See, I'll give you the background of that second mile. ఆ రెండవ మైలు అనే మాట గురించి చెప్తాను కొన్ని విషయాలు. There was a law during that time. మరి ఆ యొక్క రోజుల్లో ఒక లా వారికి ఉంది. A Roman soldier, if he is carrying a big weight and going somewhere, కాబట్టి రోమా సైనికుడు ఏదైనా బరువును మోస్తూ ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు, and if he sees a Jew coming, ఆ సమయంలో అతనికి ఒక యూదుడు కనబడినప్పుడు he had authority to tell the Jew to carry that weight for 1 mile only. కాబట్టి అక్కడ ఆ యొక్క యూదుని చూసి నా బరువును 1 మైలు వరకు మొయ్యి అని చెప్పే అధికారము ఈ యొక్క రోమా సైనికుడికి ఉంది. See, imagine a Roman soldier coming this side, కాబట్టి ఆ విధంగా రోమా సైనికుడు ఇటు నుంచి వస్తూ ఉన్నాడు, and a Jew coming this side. మరి యూదుడు అటువైపు నుంచి వస్తూ ఉన్నాడు. Catch him over here, ఇద్దరు కలిసి కలుసుకుంటారు. carry my weight. నా బరువును మొయ్యి. So remember, he has to go 1 mile there and come back. కాబట్టి ఆ బరువును మోస్తూ ఆయన 1 మైలు వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాలి. So Jews would be very grumbling and murmuring against him. కాబట్టి దాన్ని బట్టి యూదులు ఎప్పుడు కూడా వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. What Jesus said? కానీ యేసు ఏమన్నాడు? If he wants you to go 1 mile, ఒకవేళ ఆ విధంగా 1 మైలు నువ్వు వెళ్ళాల్సి వస్తే carry it 2 miles. అది 2 మైలు నువ్వు మొయ్యి. That means he has to walk 4 miles altogether. అనగా 4 మైళ్ళు మళ్ళీ తిరిగి రావాలి ఆయన. See, what is the whole principle here అక్కడ about? చెప్పే విషయం ఏంటి మనకి? As much as it is possible with you, cooperate. కాబట్టి అనగా నీకు ఎంత సాధ్యమైతే అంత నీవు అవతల వ్యక్తికి సహకరించాలి. You know, I was reading Matthew chapter 5 verse 9. మరి మత్తయి సువార్త 5:9 నేను చదువుతుండగా This is what it is said in NKJV. మరి ఎన్కేజీవీలో ఈ విధంగా చెప్పబడింది. Blessed are the peacemakers, for they shall be called the sons of God. కాబట్టి 5:9లో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Message Bible tells it so, I mean, in a little different way. మరి మెసేజ్ బైబిల్ చూసినప్పుడు అది కొంచెం మార్చి చెప్తుంది ఈ మాటని. You are blessed when you can show people how to cooperate instead of compete or fight. కాబట్టి నువ్వు ఎప్పుడు దీవించబడతావు ధన్యుడివి అంటే ఇతరులకు నువ్వు సహకరించినప్పుడు, వారితో కొట్లాడకుండా, వారితో పోరాడకుండా కేవలం వారితో సహకరించినప్పుడే నీవు ధన్యుడిగా పిలువబడతావు. That's where you will know who you really are, that you are God's family. అప్పుడు అసలు నువ్వు ఎవరో అన్నది విషయం బయటపడుతుంది, అనగా నువ్వు దేవుని కుటుంబానికి చెందిన వాడివి అని. Because God is a peacemaker. ఎందుకంటే దేవుడు సమాధానపరిచేవాడు. What is the message that the angels brought to the shepherds? మరి గొల్లలకి దేవుని దూత ఇచ్చిన వర్తమానం ఏంటి? Peace on earth. మరి భూమి మీద సమాధానము అని. My brothers and sisters, ప్రియమైన సహోదరులారా, remember, cooperate as much as possible, but there is always a boundary, there is always a line that you do not cross. కాబట్టి నీకు సాధ్యమైనంత వరకు నువ్వు సహకరించాలి, కానీ ఒక సరిహద్దు కూడా ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో. ఆ సరిహద్దు నువ్వు ఎప్పుడు కూడా దాటకూడదు. Amen. ఆమేన్. The last point. చివరి మాట చెప్తాను. Now this is also very important. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. You are looking for reconciliation and not resolution. కాబట్టి నీవు ఆ వ్యక్తిని నీతో ఉన్న సంబంధాన్ని నువ్వు సరి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నావే తప్ప నువ్వు ఎటువంటి నిర్ణయాలు నువ్వు చేసుకోవడం లేదు అక్కడ. You know, many times we want to solve the problem and then reconcile. కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే సమస్యని పరిష్కరించాలి, సమస్య పరిష్కరించబడిన తర్వాత ఆ వ్యక్తితో మనకున్న సంబంధాన్ని మనం మెరుగుపరచుకోవాలి. And people have lost their whole life in trying to resolve the problem and not reconcile. కాబట్టి మరి కొంతమంది వారి జీవితం అంతా కూడా వారు ఖర్చు చేశారు ఆ సమస్యని పరిష్కరించుకోవడం కోసం. You remember when people of Israel were at the Red Sea? మరి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు Egyptians were behind them. ఐగుప్తీయులు వారి వెనక ఉన్నారు. Wanted to kill them, destroy them, take them back as slaves. మరి వారిని నాశనం చేసి వారిని చంపి వారిని తిరిగి బానిసలుగా తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం Big చేస్తున్నారు. problem from their past was following them. ఒక పెద్ద సమస్య వారి గతం నుంచి వారిని అనుసరిస్తూ వస్తూ ఉంది. But Moses did not lift his rod towards the Egyptians to kill them, but he lifted it forward for the Red Sea to be divided. కాబట్టి మోషే తన దగ్గర నుండి కర్ర లేదా దండాన్ని పట్టుకొని అది ఐగుప్తుల మీదకి ఎత్తలేదు వారు చనిపోయినట్టుగా, కానీ ఆయన ఎర్ర సముద్రం వైపు చూపెడుతూ ఉన్నాడు.
And as they moved ahead, ఆయన ముందుకు వెళ్తూ ఉండగా the problem behind that was automatically resolved without their involvement. కాబట్టి వారు ఏ ప్రయత్నము చేయకుండానే వారు ముందుకు వెళ్తూ ఉండగా వారి వెనక ఉన్నటువంటి సమస్య అది ఆటోమేటిక్గా తీరిపోయింది. 1 Peter chapter 3, మొదటి పేతురు 3వ అధ్యాయము verse 11. 11వ వచనము. Let him turn away from evil and do good. Let him seek peace and pursue it. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాని వెంటాడవలను. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, what you need to be seeking is peace, reconciliation in the relationship, rather than solving the problem that has created the breach or breaking. కాబట్టి ఏ కార్యాన్ని బట్టి మీ ఇద్దరి మధ్యలో సంబంధం తెగిపోయిందో దాన్ని మనం సరిచేయవలసిన అవసరం లేదు, కానీ కేవలం ఆ వ్యక్తితో మనకుండే సంబంధాన్ని మనం సరి చేసుకొని ఆ వ్యక్తితో సమాధానం మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. When you reconcile, ఆ విధంగా మనం సరి చేసుకున్నాడు మన సంబంధాన్ని. together you can solve that problem. Together you can resolve. It's much easier. మీరిద్దరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించవచ్చు, ఒక నిర్ణయానికి మీరు రావచ్చు. Bible says two are better than one, right? కాబట్టి ఒకరికన్నా ఇద్దరు మేలు కదా అని వాక్యం చెప్తుంది. Two together can overcome the adversary. కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు ఒక శత్రువుని వారు జయించవచ్చు. Two together can be warmer, Bible says. అయితే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వారికి వేడిగా ఉంటుందని చెప్తుంది వాక్యం. If one falls and another can lift him up. అదే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు రెండో వ్యక్తిని లేపగలుగుతాడని చెప్తుంది. See, my brothers and sisters, if somebody is fallen down, you are waiting for him to lift up and then reconcile. That's where the problem comes. కాబట్టి ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడినప్పుడు నేను ఆయనతో సరి చేసుకుంటాను అంటే ఆ విధంగా కుదరదు. My brothers and sisters, ప్రియమైన సహోదరులారా, remember this. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. God's plan is reconciliation. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండే ఆ సమస్యలకు సరి చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Devil is trying for separation. మరి సాతానుడు అయితే మన సంబంధాల్లో మనం దూరంగా విడిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. I believe, my brothers and sisters, కాబట్టి నా నమ్మకం ఏంటంటే ప్రియమైన సహోదరులారా, these 5 points have helped you to understand something. కాబట్టి ఈ 5 విషయాలు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకానికి తెచ్చాయని నమ్ముతున్నాను. Talk to God before you talk to people. ప్రజలతో మాట్లాడడానికి ముందుగా దేవుడితో మాట్లాడండి. Always take initiative. మరి మొట్టమొదటి అడుగు నువ్వే వేయాలి ఎప్పుడైనా. Be sympathetic towards the feelings of the others. ఇతరుల యొక్క మనోభావాలను కించపరచకుండా మనం జాలి కలిగి ఉండాలి. You confess your part of the conflict. ఆ యొక్క సమస్యలో ఆ యొక్క గొడవలో నీ తప్పేంటో నువ్వు ముందుగా ఒప్పుకోవాలి. Cooperate as much as possible. ఎంతవరకు కుదిరితే అంతవరకు నువ్వు సహకరించాలి. And the 6th one, ఆరోది ఏంటంటే we are looking at reconciliation rather than resolving the problem. కాబట్టి సమస్యను పరిష్కరించడం కోసం మనం చూడడం లేదు, కానీ ఆ వ్యక్తితో మనం ఏ విధంగా మనం సరి చేసుకుంటున్నామో మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Let's all stand up in the presence of God. దేవునికి సన్నిధిలో మనం లేచి నిలబడదాం. Before I pray, నేను ప్రార్థన చేయడానికి ముందుగా I request our worship team to lead us in one song of worship. మరి ఒక వర్షిప్ టీం వారు వచ్చి ఒక పాట పాడతారు. And as we are worshiping the Lord with this song, ఈ విధంగా ఈ పాట పాడుతూ మనం దేవుని ఆరాధిస్తుండగా I request you to just think about your disturbed relationships. కాబట్టి ఆ విధంగా ఏదైనా ఒక సంబంధము కష్టంలో ఉన్న గందరగోళంలో ఉన్న అది మీరు జ్ఞాపకం చేసుకోండి. And what you can do about it. దాని గురించి నువ్వేం చేయగలుగుతావో నువ్వు చూసుకోవాలి. Not what someone else can. అవతల వ్యక్తి ఏం చేయగలుగుతాడు అన్నది కాదు, కానీ what you can do about it. కాబట్టి నువ్వేం చేయగలుగుతావు దాని విషయంలోనే. Amen. My brothers and sisters, remember, God's desire for us is reconciliation. Devil always tries for separation. But as we stick to the word of God, we will see supernatural blessing in every relationship. My desire for you is that you may enjoy that reconciliation. Reconciliation is powerful. It lets the power of God also flow in it. That's what Bible says. It's so wonderful for brothers to dwell together in unity. We see anointing there. We see blessing there. We see the flow over there. And as I shared with you these 6 points, I believe that they are practical and they will help you. Let us pray. Father, thank you and praise you for your goodness and your mercy. I pray that each of my brothers and sisters may find strength to move ahead towards reconciliation. There may be supernatural work in every relationship. There may be right boundaries and there may be right privileges. Help us, Lord. In Jesus' name we pray. Amen. And now may the grace of our Lord Jesus Christ, love of God our Father,
fellowship and communion of the Holy Spirit be with us and with all the saints all over the world, now and forever. Amen. Also, this is an opportunity to worship the Lord with the tithes and offerings. God bless you.